అన్న మీ పేరు? శివకుమార్. శివకుమార్. అన్న మీది పలమనాడే? పలమనాడే. పొలంనేరు. ఎప్పటి నుంచి ఉంటారు పలమనాడే? ఇక్కడ నెగిటివ్ ఇది. మీకు తెలుస్తుంది కదా జననాడి. సో ఈసారి వెంకట్ గౌడ్ గారికి ఛాన్స్ ఉందా, అమర్నాథ్ రెడ్డి గారికి ఛాన్స్ ఉందంటే ఎవరికి ఎక్కువ ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఎక్కువ ఛాన్స్ అమర్నాథ్ రెడ్డి గారికి ఉంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఏదో అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయినాయి ఇతను వచ్చిన తర్వాత. పథకాలన్నీ పెట్టినాడు, పథకాలన్నీ ఇస్తా ఉన్నాడు. ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గర వసూలు చేయాలా? రేట్లు పెంచాలి. 50 రూపాయలు ఉన్నాయి నూనె ప్యాకెట్ 120 రూపాయలు అయింది. ఇంకేం రేట్లు పెరిగాయి? అన్నీ పెరిగినాయి, ప్రతి ఒక్కటి పెరిగినాయి. కరెంటు ఛార్జీలు పెరిగినాయి. మినిమం ఇంతకుముందు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? కరెంటు బిల్లు ఇంతకుముందు 150 రూపాయలు వచ్చేది, 150 రూపాయలు మినిమం వచ్చేది. ఇప్పుడు 250 రూపాయలు, 290 రూపాయలు వస్తుంది. పెట్రోలు, డీజిల్ అన్నీ పెరిగిపోయినాయి. ఇది పెరిగింది తక్కువైంది ఏం లేదు. ఆంధ్రలో నిరుద్యోగత ఉంది, దాన్ని మరి ఎలా పరిష్కరించాలన్న? చాలామంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏం చేయలేము దాన్ని. చెప్తారు ఈ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళు మేము ఉద్యోగాలు ఇస్తామంటారు, ఆ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు మేము ఉద్యోగం ఇస్తామంటారు. చివరికి ఎవరు న్యాయం చేస్తారన్న? అంటే ఐటీ కానీ డెవలప్మెంట్ కావాలి. ఏమో అది ఐడియా లేదు నాకు. అభివృద్ధి చెందాలి. ఐడియా లేదు. ఎవరు వచ్చినా అంతే, వాళ్ళ స్వార్థం వాళ్ళది. అన్న పథకాలు ఇవ్వడం వల్ల జనాల్ని కొంతమంది సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. అవును. దాంట్లో వాస్తవం ఉందా? ఇప్పుడు పథకాలు మాకు ఇప్పుడు 5 టైమ్స్ ఏమో చేస్తున్నారు అనుకోండి. నాకు 2 సార్లు వచ్చింది 10,000. ఇంకా 3 సార్లు రాలేదు. ఇంకా 3 సార్లు రాలేదు. రెగ్యులర్గా రావట్లేదు. రెగ్యులర్గా రావట్లేదు. పథకం వచ్చింది కానీ 2 టైమ్స్ వచ్చింది. గారు పూర్తిగా మద్యపాన నిషేధం అంటున్నారు, మరి అది అమలు చేశారు? మద్యపానము విషయం కాదు, చాలా మోసం మద్యపానము. మా రేట్లు అయిపోయింది మద్యపానము. ఈ చాలా మోసం అయిపోయింది. కల్తీ, ఫుల్ కల్తీ అంటా ఉన్నారు. మనకు దాని గురించి ఐడియా లేదు. మనము అన్నీ కొత్త బ్రాండ్లే, ఒక్కటి కూడా పాతది లేదు. అన్నీ కొత్త బ్రాండ్లే, అన్నీ కల్తీ సరుకులే. కంపెనీస్ కొన్ని వెళ్ళిపోయాయి, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. కియా కంపెనీ కానీ, లూలు మాల్ కానీ. అవును, అదంత ఐడియా లేదు నాకు. ఇది మాత్రం మోసం, లిక్కర్ది చాలా మోసము. ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉందండి ఆంధ్రాలో? ఉద్యోగాలు ఇప్పుడు ఏదో కొద్దిగా లాస్ట్ టైంలో మొన్న ఏదో ఒక పథకం పెట్టాడు రైల్వేకి దేనికో, దాంట్లో కొద్దిగా ఇస్తున్నారు. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మేము అంటున్నాం. ఏమండి మనకు ఐడియా లేదు, మాకు దాని గురించి ఐడియా లేదు. లేదు, అంత ఉండదు. ఓవరాల్గా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.